చూడండి గాయస్ ఎంత బాగున్నది కుందేలు. చచ్చిపోయింది, కిలో 2 కిలోలు వచ్చింది. ఆ కుందేలు ఎలా చచ్చిపోయింది అంటే చెప్పాలంటే ఈ వర్షానికి నాన్ స్టాప్ 2 గంటలు గట్టి పడ్డది వర్షం కదా. ఆ వర్షానికి ఏమైందంటే చలి వణుకుబడి చచ్చిపోయింది. అందుకోసం అని అట్లా చచ్చిపోయింది. నమస్తే అందరికి. నిన్నైతే వర్షం అయితే ఫుల్ పడ్డది. నిన్న మంది వేసిన అంతా చూసిరు మీరైతే, చాలా లైక్ చేసి. ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నా అంటే నిన్న మంది వేసిన కదా, చాలా బాగుంది. విత్తనాలు అయితే మొత్తం అయితే చేను మొత్తం అయితే బాగుంది, చాలా బాగా ఎండిపోయింది. నా వెనుక కనబడుతుంది కదా, చాలా పెద్ద చెట్టు ఉంది, వేప చెట్టు అయితే చాలా రోజులు అయ్యేది. ఏ మందు వేసినామో చెప్పాలంటే 2020 ఉంటే ఫోటో పెడతా. ఆ మందు అక్కడక్కడ వేసిన ఇప్పుడు మా పత్తి ఎలా ఉందో ఎట్లుందో మొత్తానికి మంచి ఎంత బాగుందో చూడండి. పత్తి మొత్తం వర్షంకు ఫుల్ ఆకుల మీద అయితే ఫుల్ వర్షానికి అయితే ఆకుల మీద పడ్డది మన్ను. అంతగానో వర్షం వచ్చింది ఫుల్గా, నాన్ స్టాప్ 2 గంటల వర్షం వచ్చింది. ఇక ఇలా ఉన్నాయి పత్తి మొలకలు. కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే ఇవి పెట్టినామా కొన్ని బండారి పురుగులు తిన్నాయి. మీరు చూడొచ్చు బండారి పురుగులు అంటే ఎట్లుంటాయి, రౌండ్గా ఉంటాయి. అవి దాట్లు పెట్టినాము అక్కడిక్కడ, చిన్న చిన్నగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూడండి ఖచ్చితంగా. ఇక్కడ ఇక వర్షానికి అయితే ఫుల్గా ఇట్లా అయిపోయింది చూడండి గాయస్, ఎంత చిన్నగా ఉన్నాయి. మొత్తం వర్షంకి అయితే ఇట్లా అయిపోయినాయి మొత్తం. నిజానికి చెప్పాలంటే నిన్న 2 గంటలు నాన్ స్టాప్ 2 గంటలు అయితే ఫుల్ వర్షం. ఆ వర్షానికి ఒక్కో తానులు అయితే ఆ పత్తి మొలకలు ఇట్లా వన్ సైడ్ ఒరిగిపోయినాయి, కాలువబడి ఇట్లా వెళ్ళిపోయినాయి. చేనులో అక్కడిక్కడ ట్రాక్టర్ నడుస్తుంది కదా, ట్రాక్టర్ కాలువ పట్టి మొత్తం చేనులకించి నీళ్ళు ఒక సైడ్ అయ్యి ఒక తానులు అయ్యి, అప్పుడు ఏమైందంటే వర్షం ఒకటే మాదిరిగా ఒకటే స్పీడ్లో వచ్చేసి కాలువలు పడిపోయినాయి. ఆ కాలువలు పడి మొత్తం పత్తి మొలకలు చిన్న పత్తి మొలకలన్నీ గలీజ్ అయిపోయినాయి, వంగిపోయినాయి, వన్ సైడ్ అయిపోయినాయి. చూడండి అవి కూడా ఎలా ఉన్నాయో ఇవన్నీ చూడండి గ్యాస్. ఇప్పుడైతే ఇక చూస్తారు కదా, ఇలా ఉన్నాయి చూడండి మొత్తం పత్తి మొలకలు ఇట్లా పండుకున్నాయి, మొత్తం కొట్టుకుపోయినాయి, కొన్ని అయితే చచ్చిపోయినాయి. ఇట్లున్నాయి మొత్తం తప్పతారా. ఇదంతా ఇక్కడ అయిపోయినాయి. ఈ సాల్ మొత్తం ఇక్కడ ఉన్న సాల్ మొత్తం ఎట్లా కొట్టుకుపోయినాయి, ఇవి ఎట్లా అయిపోయినాయి చూడండి మొత్తం వేరే చెత్త చెదారం. ఇప్పుడైతే ఇంటికి పోవాలి. ఇంటికాడ పోయి ఇంత నాస్టా చేసి ఇంత టిఫిన్ అన్నది నాస్టా అయితే చేయాలి. రాత్రి అయితే కరెంట్ అయితే పోయిండే, చాలా ఇబ్బంది అయింది. ఛార్జింగ్ లేకుండే ఫోన్కి, అలాగే వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే. ఇక వస్తూ ఉంటే ఒక తాను అయితే కుందేలు చచ్చిపోయింది చూడండి. చాలా కిల్లన్నర ఉంటుంది కుందేలు, అది వర్షం కొట్టుకొని వచ్చింది. చూడండి గాయస్ ఎంత బాగున్నది కుందేలు. చచ్చిపోయింది, కిలో 2 కిలోలు వచ్చింది. ఆ కుందేలు ఎలా చచ్చిపోయింది అంటే చెప్పాలంటే ఈ వర్షానికి నాన్ స్టాప్ 2 గంటలు గట్టి పడ్డది వర్షం కదా. ఆ వర్షానికి ఏమైందంటే చలి వాతావరణం బట్టి వణుకుబడి చచ్చిపోయింది. అందుకోసం అని అట్లా చచ్చిపోయింది. మంచిగా పడుతున్నది దాని కేసరి మొత్తం గోవింద్. అయితే నిండుతున్నాయి, ఇక్కడైతే నిండుతున్నాయి. ఇక్కడ వస్తున్నాయి సన్నం చేపలు. ఇక్కడ పాము ఉన్నది పాము దేకోబాయ్. ఇక్కడ పాము ఉన్నదిరా బాబు, ఇలా జూమ్ చేస్తే కనబడతారు. సన్నగా ఉన్నది, చాలా రోజులు దీనిలాగా కనబడతలేదు. రాయి దీనిలా కనబడతారు ఈ కట్టెలలో. వర్షం వస్తుందని వచ్చిర్రు మా వాళ్ళు చెరువు కట్టగాడికి. మా ఊరు వాగు. ఈ కొడుకులు ఎట్లా అంటే స్కూల్ ఉండరు అంటే 10th క్లాస్ బ్యాచ్ మొత్తం ఇది. అదే చేపలు పట్టుడు, ఎండ్రికాయ పట్టుడు. ఎండ్రికాయ ఉన్నది ఇక పెద్దది. ఇక్కడ్రా ఇక వీరు ఐస్ క్రీమ్ వచ్చావా? డ్రెస్ కొత్త వేసుకొచ్చినావు, మాట్లాడవా? ఏమన్నా ఇక నీ పాత ఫోటోలు రావా? దా బేట కుందేలు చచ్చిపోయిందా? చూపెడాలా? రాబెట్ చూసినావా కుందేలు? చూపెడాలా వద్దా? చూపెట్టా అంటే చెప్పు.
శేఖర్ అన్న నమస్తే. బాగున్నావా శేఖర్ అన్న? ఎక్కడ పోతున్నా? సరే ఈరన్న కూడా ఇక్కడ కూర్చుంటా. పని లేదు బావగారు, ఎక్కడ ఏం చెప్పాలి, యథార్థం కూర్చున్నారు బావగారు. పొద్దుగాల కుందేలుగానే పడ్డది, చచ్చిపోయింది బాగా. పొద్దుగాలే చేను కడ పోతూ ఇట్లా జరిగింది. మళ్ళీ ఎంత చూసుకోండి వెళ్ళి అది కన్నవాడు పుచ్చుకోపోదు బా. ఇంతగానో మళ్ళీ ఎట్లా దిగింది అని అంటున్నావు, నాకు అర్థం కాదు సార్. అడుగు పెట్టంగానే ఇప్పటికైతే వర్షం అయితే పడ్డా సన్నాము. మళ్ళీ యాడికి పోతున్నావు? ఒకసారి ఆ ట్రిప్ ఎంత కూర్చున్నామంటే కూర్చున్నాం కాదు, అంతేనా? ఇప్పుడు యాడికి పోతాను, ఇప్పుడు సరదాగా వాగుకి అయితే పోదాం. అక్కడ చేపలు పడతారు వాగులా, మంచిగా సరదాగా ఒక 10-15 మంది ఉంటారు. అప్పుడు టైంపాస్ అవుతుంది. ఇంకా ఎవ్వరు లేరు చూడండి, ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఖాళీ ఉన్నది. ఎంట్రీకాయ ఎంత పెద్దగా ఉన్నది. అబ్బా పడ్డది, ఎంట్రీకాయ అయితే పడ్డది మొత్తానికి. నా ఫోన్ పడిపోగలదు ఎంత గొంప తీసి. మొత్తం ఎట్లా అయిపోయింది వర్షానికి అయితే. గడ్డి అంతా పొడవు ఉన్న గడ్డి అంతా వంగిపోయింది వన్ సైడ్. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టినందుకు పేరున ధన్యవాదములు. 5 మంది లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్.